అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిని పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట కమ్యూనిటీని హెల్త్ సెంటర్లో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సమగ్ర ఆధునీకరణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పురుషులు, స్త్రీలు వార్డులకు సీలింగ్ ఏర్పాటు చేసి నూతన ఫ్యాన్లు అమర్చినట్లు చెప్పారు. మరుగుదొడ్లలో పూర్తిగా పాడైన ప్లంబింగ్ వ్యవస్థను తొలగించి ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. రోగుల సౌకర్యార్థం మంచాలు, పరుపులు మార్పు చేసి చిన్నపిల్లల వార్డులలో బేబీ వార్మర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు, వైద్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మంచి కార్పొరేట్ స్థాయిలో వైద్య సహాయం అందించాలనే ఆలోచనతో ఇక్కడ హాస్పిటల్లో కమిటీగా ఉన్నటువంటి కంటజ శ్రీనివాస్ గారు, పల్లికొండ సుధీర్ గారు, శ్రీ లక్ష్మి గారు, వీరుతో పాటు డాక్టర్ గారు వారి బృందం అంతా కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యుల ద్వారా వారు అనేక మంచి సేవలు అందిస్తూ హాస్పిటల్కి వచ్చే ఈ పేషెంట్స్కి తగ్గ సౌకర్యాలు సమకూర్చడం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ దీన్ని ఆధునీకరించడం జరిగింది. వార్డులన్నీ కూడా సీలింగ్లు చేయటం, బెడ్స్ అన్నీ కూడా బాగు చేయటం, మ్యాట్రెస్ బాగు చేయటం, కొత్త దుప్పట్లు వేయించడం, సీలింగ్ మన కొత్త ఫ్యాన్ ఎలక్ట్రిఫికేషన్ చేయించడం, అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా అన్ని టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉండేలా తయారు చేయటం, మరి మన మస్కిటో మ్యాట్స్ కూడా కూడినటువంటి యూపీవీసీ విండోస్ ఏర్పాటు చేయటం, డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా చల్లటి మంచినీరు అందిన కూలర్స్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, రంగులు వేయటం అన్నీ తీర్చిదిద్ది హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్గా సేవలు అందించాలని కృషి చేయడం జరుగుతూ ఉంది. మంచి కార్పొరేట్ స్థాయిలో వైద్య సహాయం అందించాలనే ఆలోచనతో ఇక్కడ హాస్పిటల్ కమిటీగా